వండుతున్నాను. రొయ్యల కర్రీ మీ స్టైల్లో వండుతారా? మా స్టైల్ ఏంటి, అన్ని స్టైల్ బాగుంటుంది. ఏమేసారు ఇప్పుడు? దీంట్లో ఏం లేదు, ప్రస్తుతానికి నేను ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసా. బాగా ఫ్రై చేసుకుంటారా? ఫ్రై చేస్తా. ఏంటి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ చేత్తో పట్టుకున్నారు, చాకు అక్కడ పెట్టేయండి. పెడతా దాని ఉంది, ఇదిగో వేస్తున్నారా? 2 చెంచాలు ఫ్రై చేసుకోండి బాగా. మీరు బాగా వండుతున్నట్టున్నారే కూర. ఏంటంటే మేము అడవిలో ఉండే వాళ్ళం, మాకేదో వంట వచ్చు కదా, అడవిలో ఉంటాం కదా మేము. మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అక్కర్లా. అదేదో ఉప్పు ఉంటే చాలు, పసుపు ఉంటే చాలు, కారం ఉంటే చాలు, అలా బతికేవాళ్ళం. అలాగో టేస్ట్ బాగానే పూర్వంలో అలాగే ఉండేవారుగా. పూర్వం ఏంది, నువ్వు అక్కడ పల్లెటూరులో వెళ్ళు, అడవుల్లోకి వెళ్ళు, ఈ ఉప్పు కారాలు కూడా ఉండదు. ఏదైనా వచ్చిన తర్వాత ఇది మనం పెడుతున్నాం కర్రీ. మీరు నేను తెచ్చుకున్న 2 రొయ్యలు, ఒకటేమో 2 కిలోలు రొయ్యలు తెచ్చా, 1 కేజీ ఆర్డర్ ఉంది, అది పచ్చడి పెట్టేసాము. రెండోది మిగిలింది మనం వండుకోవాలి కదా. మనం వండుకోవాలంటే అది నేను ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలా? అల్లం పేస్ట్ ఎప్పుడు వేస్తారు? అల్లం పేస్ట్ వేస్తాం. ఏంది అప్పుడే వేయండి అల్లం పేస్ట్? ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలా అయితే కొంచెం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. అల్లం వెల్లుల్లి వేస్తే మాడిపోతాయా? మాడిపోతాం కాదు, టక 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 అని చెప్పేసి నూనె అంతా చిందిపోతుంది. నూనె కూడా చిందకూడదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను వేస్తా. అంటే 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత మనం వేసుకోవచ్చు. సరే సరే. వేస్తున్నారా బాగా? పచ్చిమిరకాయ వేసాను, ఆనియన్ వేసాను, నూనెలో వేగాల బాగా. ఇప్పుడు ఏదో వేయబోతున్నారుగా? వేస్తాను. పసుపు వేసారా? పసుపు వేస్తా కదా, పసుపు ఉప్పు వేసిన తర్వాత కరెక్ట్గా ఎగుతాయి. ఏది చూడండి, పసుపు వేస్తున్నారా? వేయండి వేయండి వేయండి. సరే వేసానా? బాగా ఫ్రై చేసినట్టున్నారే. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. ఇప్పుడు ఏమైపోతున్నారు? నేను రొయ్యలు చూసా, 1 కిలో తెచ్చా. దాని అమ్మాయి ఎంత వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కానీ మీకు వండి పెట్టదా కదా. రొయ్యలు వేస్తా ఉంటారా? రొయ్యలు బాగా ఏగాలైంది. రొయ్యలు అంటే ఆల్రెడీ మనం ఉడక పెట్టుకొని వేయించి పెట్టాం. ఇలా ఏగినందువల్ల కర్రీ బాగా టేస్ట్ వస్తుంది కదా. టేస్ట్ ఏంది మా, రొయ్యలు అంటే ప్రపంచంలో ఎవరికి ఇష్టం లేదు. నేను ఎన్ని 1-2 నెలల నుంచి అడుగుతున్నాను, ఇప్పుడు తీసుకొచ్చారా? ఎట్లామంటే రొయ్యలు 200 రూపాయలు అంట కిలో. ఇన్ని రోజులకైనా సరే తెచ్చాను మా, కిలో తెస్తే దీనేమో గంట పట్టింది వలవటానికి. కూడా మీరు నీరసంగా ఉన్నారు, హుషారుగా ఉండండి. హుషారు ఏంది మా, నువ్వు అడిగావు, నా భార్య కోరిక నేను తీర్చాలిగా. కష్టపడి తీసుకొని వచ్చాను. 200 రూపాయలు అంటే కిలో తెచ్చాను, శుభ్రంగా ఒలిచాను. అర్థమవుతుందా? ఎంత టైం? 2 గంటలు పట్టిందా? ఇద్దరం కలిసేగా ఒలిసాము. పచ్చడి ఆర్డర్ కూడా అయిపోయింది, ఓ పెద్ద పని అయిపోయింది. ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకొని చేసుకోవడమే. వాళ్ళకి 2 కిలోలు తెచ్చాను, మనకు 1 కిలో తెచ్చుకున్నాను. మనకి వ్యాపారము చక్కగా మనకి సక్సెస్ అవ్వాలంటే టేస్ట్ క్వాలిటీ ఇవ్వాలి కదండి ఫస్ట్. ఏది కొంచెం చెప్పండి పచ్చళ్ళ గురించి, నాకు తెలీదా. చేస్తాం ఎలా చేస్తాం? చికెన్ పచ్చడి, ఫిష్ అన్నారు కదా, 5 కిలోల చేప లైవ్లో కూడా చూపిస్తా. బతికిన చేపనే మనం కోసుకొని తీసుకొని వస్తాం, ముక్కలు కోస్తాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నువ్వు చేస్తావు, నేను చేస్తాను, చేసుకుందాం. కానీ మన రుచి అనేది తెలియాల. తక్కువలో గుంటూరు రుచులు వస్తాయి, మనకు కావాల్సింది పెడదాం. అందుబాటులో కూడా మన తినే వాళ్ళు చెప్పండి, ఇటు చూడండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇప్పుడు ఏమేసారు? ఇప్పుడు ఏమంటే గరం మసాలా, పసుపు, కారం, మనకు తగినంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్న తర్వాత ఇది మొత్తం
మనకి ఏంటంటే కొద్దిగా మాడాలంటే అంటుకుంటే తర్వాత అంటే బాగా ఫ్రై అయ్యి అడుగు పట్టిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ కాదు మనం వేసిన మసాలా ఉంటుంది చూసావా, అది మసాలా అనేది కొంచెం థింకింగ్ గా ఉండాలి. అంటే కలర్ గోల్డెన్ కలర్ రావాలంటారు. ఆల్రెడీ వచ్చేసింది చూడు, మీకు చెప్పడం అట్లా గోల్డెన్ కలర్ రావాలని చెప్పండి. ఆల్రెడీ వచ్చింది, గోల్డెన్ కలర్ వచ్చింది. టమాటా అప్పుడు వేస్తారు, టమాటా గుజ్జు. టమాటా అంటే కొంచెం నాకు ఒక స్మెల్ అనేది బయటకు వస్తుంది, ఒక స్మెల్ అనేది. ఇగో అయిపోయింది. ఇప్పుడు మనం టమాటా వేసుకుంటున్నాం, ఇది గుజ్జులాగా చేసుకుంటాం. అదే కట్టర్లో వేసి గుజ్జులా చేస్తాం. మనకేందంటే ఫ్రెండ్స్ ఈ కట్టర్ బాగా ఉపయోగపడుతుందండి. ఆనియన్స్ కట్ చేసిద్ది, టమాటా కూడా గుజ్జు గుజ్జు చేస్తుంది. అసలు మాకు బాగా యూజ్ అవుతుంది. డిమార్ట్లో తీసుకున్నాం, చాలా బాగుంది. ఇప్పుడు ఏంది కదా బాబ్బలే ఎర్రగా వచ్చిందే కర్రీ. ఇంత బాగా ఎర్రగా వేగిన తర్వాతేనా వాటర్ పోసుకోవాలి మనం. ఏదైనా కారంలో ఉంటుందమ్మా, కారంలో గుంటూరు నెంబర్ 5. నెంబర్ 5 అంటే ఏం తెలుసా, ఎక్కడెక్కడ వచ్చి ప్రపంచ భారతదేశంలో ఎక్కడైనా గుంటూరు మించి కారం లేదు. ఇంతనా రకాల రుచులు ఉంటాయి. రాజానా గుంటూరు మిరపకాయలు రాజా. ఇప్పుడు చూడు, ఇది చూడు, ఇదైందా చూడు, ఇదైందా రొయ్యల కూర. డబ్బాలో వాటర్ ఉన్నాయిందండి. ఇవమ్మా మనం రొయ్యలు మనం ఉడకబెట్టుకున్నాం చూసావా, అది సింపుల్ గా 50% అయిన తర్వాత ఈ వాటర్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ పోయంటే నార్మల్ వాటర్ పోసాంగా, అదే విటమిన్స్ వాటర్. మనం అదే వాటర్ వేస్ట్ చేసుకోకుండా మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వాటర్ లోనే విటమిన్స్ ఉంటాయి కదా. రొయ్యలు అని కాదు మనకు కావాల్సింది, బయట వాటర్ ఎందుకు వేసుకోవాలా? అవును, ఆ రొయ్యలు అనేది వాటర్ లో దిగింది కాబట్టి పడేయకూడదు ఆ వాటర్. ఇప్పుడు తిని చూడండి ఎట్లా ఉంటుందో. టేస్ట్ అదిరిపోద్దా? టేస్ట్ అని కాదు మా, ఏదైనా ఇంట్రెస్ట్ వంట అనేది. చెప్పండి మా ఫ్రెండ్స్ కి ఇలా చేసుకోవాలి రొయ్యల కర్రీ అని. చూడండి కష్టపడి ఇప్పుడు రొయ్యలు తెచ్చుకున్నాం, కేజీ 200. వలవాలంటే గంట పట్టిద్ది. ఒలుచుకున్నాం, ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకొని మనం వంట చేసుకోవాలి. దానికి 200 పోతే అది పోతే ఇది పోతే మనకు 250 నుంచి 300 పడిద్ది మన ఇంట్లో. అదే నువ్వు రొయ్యలు కర్రీ కావాలనుకో, వాడు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 100 grams ఇస్తాడు. ఎంత కాస్ట్? ఎంత? 300. ఓ చాలా 300 అమ్మా. దానికి ఇంగ్రీడియంట్స్ పప్పు గిప్పు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది చేస్తాడు. బయట హోటల్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే మరి ఇంత రుచిగా ఎవరు చేస్తాడు? మనం ఇంత టేస్టీగా చేసుకుంటే అసలు మూత పెట్టి. అబ్బా రొయ్యల కూర వేడి వేడిగా అయిపోయిందిగా. రొయ్యల పులుసు అంటారు. అవునా? గ్రేవీ లాగా అంటే బాగా గ్రేవీలా అంటే పిల్లలు కలుపుకోవడానికి చారేది పెట్టలేదు కదా. మనం పచ్చడే పెట్టుకున్నాం, ఇవాళ రసం పెట్టుకోవడం టైం ఉండదుగా. ఫైనల్ గా ఏం వేస్తున్నారు? చేత్తో పట్టుకున్నారు. ఏంది ఇది? కొత్తిమీర. ఏదో కొత్తిమీర మనకు దొరికింది, ఫ్రెష్ కొత్తిమీర. అబ్బా భలే ఉందండి, చాలా ఫ్రెష్ గా. బజార్ లో తెచ్చినట్టు ఉన్నారు కదా తాజా కొత్తిమీర. అసలు కొత్తిమీర లేకపోతే కూర టేస్టే ఉండదుగా. ఏంది మరి తినేద్దామా? ఏమండి తినేద్దామా? నాకంటే నీకే మరి మీరు వండిన కూర కదా, అందుకే నాకు చాలా ఆత్రంగా ఉందండి తిందామని. మరి మీరు వండిన కూర అంటే మజానా మాటలా, చాలా టేస్ట్ అదిరిపోతా ఉండదు మీరు వండిన కూర. రొయ్యల పచ్చడి కూడా ఆల్రెడీ మనం చేసాం. మీరే చేశారు అంతేగా. మరి నేను అన్ని రెడీ చేసి ఇచ్చాను, మీ చేత్తోనే చేయించాను. నాకు మీ హ్యాండ్ కలిసి వస్తుందండి, నాకు ఆ నమ్మకం ఉంది. మీ చేత్తో చేయించాలని ఇప్పుడు దగ్గరుండి మీతో చేయించానా? నచ్చుద్ది కదా టేస్ట్ వాళ్ళకి, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి. ఏమండి ఇది చూసి చెప్పండి, నచ్చింది కదా? నువ్వు ఇప్పుడు వ్యాపారం పెట్టుకుంటున్నావు, రొయ్యల పచ్చడి 1 kg ఆర్డర్ వచ్చింది కాబట్టి నువ్వు చేసుకుంటున్నావు కదా. ఇది తిన్న తర్వాత నీ లక్ తులారాశి, హ్యాపీగా ఉండు. నిజమా? అవును, మీరు నా వెనకాలంటే అసలు నేను ఏదైనా సాధించుకొని ముందుకు వెళ్తానండి. ఓకే, కొత్తిమీర అయిపోయిందండి. గ్రేవీ బాగా ఆయిల్ పైకి తేలుతా ఉండదే.
అయిపోయి ఉండదు కూర. ఇదిగో మా తెచ్చాం ఇది పెట్టాం. అబ్బా రొయ్యలు భలే ఉన్నాయండి, చాకరీలు. పిల్లలు నువ్వు హ్యాపీగా తినాలి. నాకు రొయ్యలు అంటే ఇష్టం కదా. థ్యాంక్ యూ అండి రొయ్యలు తెచ్చినందుకు. నాకు ఇష్టమైన రొయ్యలు. ఎప్పుడు చికెనే బోర్ కొడుతుంది, వారం మట్టు ఖచ్చితంగా తీసుకొచ్చారు మీరు. నీ మాట ఎప్పుడైనా కాదు. అవును, అత్తయ్య గారి చేపలు కూడా ఇచ్చినట్టున్నారే, చిన్న చేపలు ఇచ్చొచ్చారు వెళ్ళి. పాప అత్తయ్య గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, ఇచ్చొచ్చారు వెళ్ళి. మరి మా అత్తయ్య గారు పాపం పొద్దున్న కూడా ఫోన్ చేసి అడిగారు చేపలు, రాంబాబు చేపలు తెస్తున్నాడా లేదా అని. ఆమెకి అదే నెత్తళ్ళు అంటారు కదా, ఇది చాలా ఇష్టం అంట అత్తయ్య గారికి. ఇచ్చారా లేదా? ఇంకా ఆనందపడిపోతారు అత్తయ్య గారు, ఎక్కడ ఆగరు కదా. అయిపోయిందండి, సరే తినేద్దాం వేడిగా. ఉప్పు కారాలు అన్ని సరిపోయిందా చూడమంటారా? వేడిగా ఏది ఉప్పు కారం చూస్తా చల్లార్చి. సూపర్, భలే వండారు రొయ్యల కూర, చాలా బాగుందండి ఫ్రెండ్స్. అద్దరిపోతుంది మా వారు చేసిన రొయ్యల కర్రీ. అబ్బా ఏముందండి, ఒక్క రొయ్య ఎరా ప్లీజ్ అండి, నాకు తినేలని ఉంది. అబ్బా ఏంటండి రొయ్యలు, కాలిపోతుంది. అబ్బా సూపర్, అబ్బా ఎంత ఏమి టేస్ట్. మీ చేతిలో ఏముందో నాకు తెలియట్లా, అద్దరిపోయిందండి. నేను చేసేంత టేస్ట్ అదేమో కూర. సూపర్ అని సూపర్ ఉంది. అబ్బా కలపండి అన్నంలో, తొందరగా ఉంది. పెట్టండి అక్కడ, కలిపండి కలపండి. ఆగలేకపోతున్నాను రొయ్యల కూర. అబ్బా ఏం చేశారు మీరు రొయ్యల కర్రీ, అద్దరు కొట్టేశారుగా. వెళ్ళిపోయింది సూపర్. సూపర్, వావ్ అదిరిపోయింది టేస్ట్, అదిరిపోయింది. ఇంకా ముద్ద పెట్టు. రొయ్యలు మొత్తం రొయ్యలే. చాలా బాగుంది. బా చూసారా, మీరు వండడం బాగోపడమా? 2 కిలోలు ఇచ్చాను, 1 కిలో రొయ్యల పచ్చడి చేశాను. 2 కిలోల విషయం చెప్పక అసలు. ముద్ద పెట్టుకొని తిని చూడండి ఎలా ఉందా మీరు వండిన కూర టేస్ట్. నేను వండిన కూర నాకు ఎక్సలెంట్గా ఉంటుంది. సరే తినండి చూద్దాం. ఇవన్నీ ఏంటి కట్ చేసుకున్నారు, ఏంటి ఈ కీర, క్యారెట్, ఆనియన్, నింబు. అబ్బా నిమ్మకాయ ఇవన్నీ ఉండాల్సిందేనా? అంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అంటే అవి ఉండాలి, స్లాదులు ఉండాలా, అంతేనా? తినండి తినండి కడుపు నిండా. చాలా బాగుందండి టేస్ట్, అద్దరిపోతుంది కర్రీ. పచ్చడి కూడా బాగుందా? తిన్నారు ఎలా ఉంది? పికిలు, రొయ్యల పచ్చడి బాగుంది.